ఎక్స్పెరిమెంట్ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కిక్ 2 సినిమాలో పాట పాడాను, ఒక పాట రాశాను, దాన్ని కూడా పాడాను, చేశాను, దానికి మంచి పేరు వచ్చింది. బట్ ఆ సినిమా ఫ్లాప్. అంటే నేను ఏమంటున్నా, ఆ పాట మాత్రం అందరికి ఇష్టపడ్డరు. ఇప్పటికి అది అంటే మంచి ట్రెండింగ్ సాంగ్, అది అందరు ఇష్టపడతారు ఆ పాట. దాంట్లో లిరిక్స్ కానివ్వండి, అది చాలా ఎక్స్పెరిమెంట్గా ఉంటుంది, మీరు గమనించండి. అది అంటే ఫోక్ లిరిక్స్ ఫోకీగా ఉంటుంది, బట్ ట్యూన్ కొంచెం వెస్టర్న్ మిక్స్ ఉంటుంది. తర్వాత దాని నడక కూడా అదోలా ఉంటుంది, స్ట్రైట్ ఇదిగా ఉండదు. సో నా ఆలోచనలు అలా ఉన్నాయి మొదటి నుంచి. కాకపోతే నాకు ఆచరణ కోసం నేను కాంప్రమైజ్. తర్వాత నేనేంటంటే సక్సెస్ అని ఒక మాట అన్నారు కదా మీరు. ఎస్, చాలామంది సక్సెస్ సినిమాల్లో అయినా కానీ ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు. సో నేను ఆర్థికంగా కొంచెం పుంజుకున్నా. ఎందుకు అంటే నాకు స్టూడియో ఉంది, నా సొంత మదీన్ ఎస్కే అని ఒకతను తయారు చేసే మా అల్లుడిని. ఆడిప్పుడు పెద్ద ప్లేయరు, ఆడు నెక్స్ట్ పెద్ద సినిమాలు చేయబోతున్నాడు. ఆయన తయారు చేసుకున్నాను. నా స్టూడియో నుంచి ఇప్పుడున్న హిట్ పాటలు, మంగ్లీ గారి దగ్గర నుంచి మధుప్రియ, ఇలాంటి మంచి ఇప్పుడున్నటువంటి లీడింగ్ సింగర్స్ అందరూ కూడా నా స్టూడియో, నాతో నేను పాటలు ఇచ్చిన అందరికీ. ఇప్పుడు నర్సపల్లె లాంటి పాటలు, జరీ జరీ పంచతర, అల్లాహే అల్లా అని నా స్టూడియో నుంచే పెద్ద పెద్ద హిట్ సాంగ్స్ నా స్టూడియో. మీ స్టూడియో నుంచి అంటే నాకు అర్థం కావట్లా. మీ స్టూడియోలో జరిగిందా షూట్? షూట్ కాదండి, లైన్స్ మీరు ఇచ్చారు, మ్యూజిక్ అండి. మ్యూజిక్ మీరు ఇచ్చారు? అవును, మ్యూజిక్ మా మదీన్ ఎస్కే అని తను నేను తయారు చేశాను. తన నుంచి తర్వాత నేను యూట్యూబ్ పార్ట్నర్గా, ఛానల్స్ పార్ట్నర్గా దాంట్లో ఇప్పుడు ఏంటంటే కొత్త సిస్టమ్ వచ్చింది ఇప్పుడు. అంటే నేను సాంగ్ ఇస్తే మళ్ళీ వాళ్ళు వీడియో ఒకళ్ళు చేసుకుంటారు, పార్ట్నర్గా అందరు కలిసి చేసుకోవడం, డబ్బులు గ్యాదర్ కావడానికి. ఈ రకంగా నేను చేసి ఉన్నాను. సో నేనేంటంటే అండి, ముందు నేను కాన్సన్ట్రేట్ ఏం చేశానంటే, అందరూ ఇలా వస్తే నేను అట్టించి వచ్చాను. ఇది నిజం. చాలామంది కళాకారులు చూస్తున్నాను, చివరి దాకా వచ్చేటప్పటికి హాస్పిటల్లోకి వెళ్ళడానికి డబ్బులు లేక అని, ఆయన పరిస్థితి దీనం, ఆయన ఒక స్టార్ అని, ఇలాంటి చాలా విన్నా నేను. అది నేను తట్టుకోలేను. రీసెంట్గా ఇప్పుడు చనిపోయిన నా ఫ్రెండ్స్లలో కూడా అలాగే జరిగింది. చివరికి అసలు పతనం అంతే, అసలు ఏం ఉండదు, అసలు అడ్రస్ ఉండదు, అసలు ఇల్లే ఉండదు. ఆయన ఇంకా ఆయనతోటే మొత్తం క్లోజ్గా. ఇలాంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చాలామంది నేను చూశాను. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను ఆర్థికంగా నేను ముందు ఇక్కడ స్టేబుల్ కావాలి, ఫస్ట్ సెటిల్ అవ్వాలి. ఆ సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను కొంతవరకు. ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాను. నేను డిజైన్ చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. జస్ట్ ఒక పాట అలా వదిలేను అంతే. చేసుకోవచ్చు, ఉంది అంటే మన దగ్గర ఎప్పటికైనా. నేను ఇందాక మీరు సక్సెస్ మాట అన్నారు కదా. ఎస్, నేను ఒక దాంట్లో సక్సెస్ కాకపోయినా ఇంకో దాంట్లో నుంచి సక్సెస్ వే నుంచి నేను వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మీ రూట్లోకే వస్తున్నా. మీరు ఏదైతే సక్సెస్ కాలే అని అడిగారో ఆ సక్సెస్ని మెల్లగా ఒక మెట్టు స్టార్ట్ చేశాను, మొదటి మెట్టు ఎక్కాను. ఓకే, అలా. సో షన్ను ఏంటి, ఇప్పుడు సక్సెస్ అనేది పక్కన పెడితే నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టావు. నువ్వెవరో తెలియకుండానే కింద కమెంట్స్ చాలా మంచిగా పెడుతున్నారు. అలాంటివి చూసినప్పుడు, అన్కండిషనల్ లవ్ ఇచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి సీరియస్లీ. ఫస్ట్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఛాన్స్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసినా షన్ను అనేది ఎవరు అనట్లేదు, మా బుజ్జో అందరూ, అమ్మ బుజ్జో, ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ కూడా అమ్మ బుజ్జో, సేమ్ ఇదే. ఇక పేరు ఇది పడిపోయింది. ఫోన్ చేస్తే అమ్మ షన్ను అనట్లేదు ఎవరు, బుజ్జో అనిపిస్తుంది. యూట్యూబ్ లో జస్ట్ బుజ్జి సాంగ్ అని కొడితే వచ్చేస్తుంది, ఫేమ్ వచ్చింది. జస్ట్ బుజ్జి అని కొట్టినా వస్తుంది. సరే అప్ప బుజ్జి పదాన్ని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా మీకు? జనరల్ గా బుజ్జి అనేది తెలంగాణ ఇదిలో, తెలంగాణ ఇది మాండలికం స్లాంగ్ లో బుజ్జి, ఓ బుజ్జి అని పిలుస్తారు. అంటే ఒక్కో మిస్సెస్లను ఓ బుజ్జి రావు అంటారు, బుజ్జి అన్నం పెట్టే బుజ్జి అంటారు. భార్యల్ని బుజ్జి అని చాలా మంది పిలుస్తారు, అది ముద్దుగా బుజ్జి అని. సరే, ఇప్పుడు మన సాంగ్ గురించి ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాం కాబట్టి ఫస్ట్ నాకు అదే ఆ పాట తను చూస్తూ 4 లిరిక్స్ మీరు పాడితే నేను లైవ్లో చూసి ఎంజాయ్ చేస్తాను. అంటే ఏమైనా ఎట్లా పాడాలి అంటే మళ్ళీ యాక్టింగ్ చేయాలా? అవసరంలా, మీరు జెన్యున్గా ఇప్పుడు తను చూసి ఎట్లా సాంగ్లో పాడారో అట్లాగే తను చూసి పాడండి. ఆమె చూస్తే నాకు ఎప్పుడు పాడబుద్ధి అయింది, ఇంకా మోసం చేసింది కాబట్టి అది మామూలే. ఒక 4 లైన్లు అందుకోండి. నీ మీద మనం పోతే ఊదు పోతే ఎత్తుకపోతే ఎట్లా పెట్టండి, తాడదంపండి, తలపాల వల్ల దిప్పుడు వల్ల గాను బుజ్జే, ఓ బుజ్జి ఏడు పాప ఏం జరిగిందో చెప్పా. కష్టపడ్డా, ఇష్టపడ్డా, లవ్లబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరే అంటే సంబరపడ్డా, దానన్నలతోటి తనులబడ్డా, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగాలి జైళ్ళ పడ్డ, వాణ్ణి వీణ్ణి బతిలాడి ఆఖరికి బయటపడ్డ,
మోసం చేసిన బుజ్జో ఓ బుజ్జి ఏం పాపం చేసిన బుజ్జో ఓ నా బుజ్జి. ఇక అందులోకి వెళ్తే క్వశ్చన్ మర్చిపోయాడు. క్వశ్చన్ మర్చిపోయాను బుజ్జో. నాకేసారా పంచ్ మీరు? నేను వేయలేదు, మీరు వేసారు. నేను పంచ్లో పాడా, మీరు పంచ్ చేశారు. బోలే గారు, నిజంగా ఏదన్నా తీసుకునే స్పాంటినిటీ ఫస్ట్ మనిషికి ఉండాలి. అవునండి. ఇప్పుడు ఒక పాట పాడారా, ఒక డైలాగ్ చెప్పారా, ఒక ఎంటర్టైన్ చేశారా, ఎదుటి వాళ్ళని నవ్వించడమే కదా. అవునండి. అంటే ఎంటర్టైన్ కరెక్ట్ అండి. జీవితం ఇప్పుడు ఈ హడావుడి అంటే ఈ దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, బీపీలు, షుగర్లు, అంత టెన్షన్స్లో ఇలాంటి పాట ఇప్పుడు నేను కావాలని చేశానండి. ఇది కొంచెం రిలాక్స్, చూడగానే అలా ఎప్పుడు కూడా అది అయిపోయేంత వరకు కూడా ఇలాగే ఉంటుంది ఫేస్. అది అయిపోయాక అయ్యో అయిపోయింది అట్లా, అంతవరకు అలాగే ఉంటున్నారు చాలామంది. అట్లా బుజ్జి సాంగ్ వదిలేరు, మా కిక్ 2 కూడా ఒక 2 లైన్లు పాడండి, వింటాం. అంటే ఈ జోనర్ విన్నాం కదా, కొంచెం కంఫర్ట్. మీరు కంఫర్ట్గా ఉన్నారా? కంఫర్ట్ సాంగ్ ఇది తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కిక్ 2 సినిమా. దాంట్లో ఫస్ట్ అది యాక్చువల్గా అది నేను స్ట్రైట్ దాన్ని ఫోక్గా చేద్దామని ఉండే ఐడియా. దాన్ని తమన్ గారు ఏం చేశారంటే కొత్తగా దాన్ని వెస్ట్రన్లో దాన్ని బీట్ ఇచ్చారు ఆయన. బట్ మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిజన్ టు మీ ఓ డ్యూడ్ నేడు అని ఇట్లా ఇది ఫోక్లో యాక్చువల్గా ఇది నేను పాడాను, స్ట్రైట్గా పాడాను. దాన్ని ఆయన అని ఇట్లా ఈ రకంగా మళ్ళీ వెస్ట్రన్గా చేసి అదే టెంపో, అదే ఆ టెంపోలోనే స్పీడ్ టెంపోలో స్లో రిథమ్, వెస్ట్రన్ రిథమ్ ఇది చేస్తూ కనెక్ట్ చేస్తూ బాగా ఇది చేశాను.